అయిపోయినప్పుడు మనుషులందరినీ పుట్టించిన దేవుడు మనుషులను పని లేకుండా పుట్టించాడా? అర్థమవుతుందా? అర్థం కాదు. దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆ దేవుడు మనుషులందరినీ పుట్టించాడు. మనుషులను పుట్టించిన దేవుడికి ఏ పని లేకుండా మనుషులను పుట్టించాడా? మీ భూమి మీద మీరే సుఖంగా బ్రతికి ఉండి పని చేసుకుంటూ ఉండండి అని పుట్టించాడా? తన కొరకు ఏదైనా పని కొరకు మనల్ని పుట్టించాడా? ఏం అర్థమైందా? నవ్వుతుంది అంటే అర్థమైంది అని అర్థం. అంటే ప్రతి మనిషి పట్ల దేవుడు ఏదో ఒక పని దేవుడి కొరకు రాసుకొని పుట్టించాడు అనేది మనకు బైబిల్ను బట్టి అర్థం అవ్వాలి. ఈ విషయాన్ని గురించి యేసుక్రీస్తు వారు చెప్పారు. మనం అంతా యేసును ప్రభువుగా రక్షకుడుగా మనం అంగీకరిస్తున్నాం. ఆయనే భూమి మీదకి వచ్చి ఆయన చెప్పిన మాట, ఒక మాట బైబిల్లో రాయబడింది. ఆయన పరలోకానికి వెళ్ళిపోతూ గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఆయన ఏమన్నాడంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అన్నాడు. మన పాపాల కోసం తన ప్రాణాన్నే అర్పించడానికి వచ్చిన యేసుక్రీస్తు వారు ఆయనే సైతం భూమి మీద నేను పనిచేసి ఇదిగో నిన్ను మహిమపరిచాను అని అంటున్నప్పుడు ఆయన వారసులుగా ఆయన వారిగా మనల్ని పుట్టించాడు. మరి మనకు ఏ పని లేకుండా పుట్టించాడా? యేసుకు మాత్రమే పని పెట్టాడా? ఆలోచించండి. ఇది ఆలోచించే విషయమా కాదు? అవునా? ఏ పని లేకుండా ఇంట్లో ఉంటే పిల్లల్నే సహించుకోలేము. రేపు పని లేకుండా ఎందుకు ఇంట్లో ముప్పొద్దులా తిని బయట తిరుగుతున్నావు, ఏదైనా పని చేసుకో అంటామే. మరి ఏ పని చేయాలని అన్నప్పుడు కుటుంబానికి అవసరమైన పని చేసుకోవాలి కదా. వృధాగా ఖర్చు పెడుతున్నావు, ఏ పని పాట లేకుండా ఖర్చు పెడుతున్నావు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని అడుగుతాం. మరి అలాంటిది దేవుడు మనల్ని పుట్టించిన తర్వాత మన పని చేసుకోమని మనల్ని పుట్టించాడా? ఇది కూడా ఆలోచించుకోవాలి. దేవుడు తనకంటూ ఒక పని నిర్ణయించుకొని మనల్ని పుట్టించాడా, లేదా మన కోసం మనం పని చేసుకుంటూ మీరు బ్రతకండి అని మనల్ని పుట్టించాడా? మరి ఇది ఆలోచించుకుంటే ఏమవుతుంది అంటే, యేసుక్రీస్తు వారు నీవు నాకు అప్పగించిన పని అని చెప్పాడు. అంటే దేవుడనే ఆయన మన తండ్రి అనుకుంటే, ఒక తండ్రి పిల్లలకు పనులు అప్పచెప్తాడు. నాయనా నువ్వు ఈ పని చేయి, అమ్మ చేలో ఈ కలుపు తీపి, నువ్వు ఇదిగో చేద్దానికి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు ట్రాక్టర్ కొట్టిస్తాను, మరి నువ్వు పోయి ఈ పని చేపి అని తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పురమాయిస్తారో పరలోకమందున్న తండ్రి కూడా ప్రతి మనిషి కోసం రాసుకొని భూమి మీదకి పంపిస్తాడు. అది బైబిల్లో ఉంది. అలా రాసుకొని పంపించిన ప్రతి మనిషి విషయంలో దేవుడు పని విషయంలో లెక్క అడుగుతాడు అనేది ఆయన తన మనసును చెప్పుకున్నాడు. మరి మనం పనిలోకి వచ్చామా, అసలు పని ఉందనే సంగతి మనకు తెలుసా తెలియదా? ఇవన్నీ మనల్ని మనం ఆలోచించుకునే ప్రశ్నలు. అసలు దేవుడు నాకు ఏ పని ఇచ్చాడు? భార్యగా ఉండి సంసారం జరిగించి పిల్లల్ని కనే పనే ఇచ్చాడా? నాకు 5 ఎకరాల పొలాన్ని ఇచ్చి దాన్ని పండించుకొని సుఖంగా బ్రతకమని చెప్పిన పని ఇచ్చాడా? ఇందుకోసం పరలోకం నుంచి పంపించాడా? అంట్లు తోముకుంటా బట్టలు ఉతుక్కుంటా సచ్చేంత వరకు ఇదే పని చేసుకోమని త్రిమూర్తికి ఇచ్చాడా? లేదా పురుషుడికి గొడ్డు చాకిరీ చేసుకుంటా కూలి తీసుకొని వచ్చి పిల్లల్ని పోషించుకోమని పనిచ్చాడా? అలా పనిస్తే యేసుక్రీస్తు వారు బైబిల్లో ఏం రాశారంటే, అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవరు విచారించరు చెయ్యరు అన్నాడు. మన కోసం మనం పని చేసుకుంటే ఆ మాట రాయించడు. అర్థమవుతుందా? మన కోసం మనం చేసుకునే పని అయితే యేసుక్రీస్తు కార్యములు ఎవరు చేయరు అనే మాట రాయించడు. మరి ఏదో మన విషయంలో పని అనేది మనం బాకీ పడిపోతాం, దేవునికి ఖచ్చితంగా పడిపోతాం. ఏ పని అనేది మనం తెలుసుకొని ఆ పనిని చేయగలిగితే దేవుడు మనల్ని పరలోకంలో మహిమపరుస్తాడు.
అదే యేసుక్రీస్తు వారు చెప్పారు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను చేశాను, ఇప్పుడు నీ యొద్దకు నేను వస్తున్నాను. భూమి లోకము పుట్టక ముందు నీ యొద్ద నాకు ఎలాంటి మహిమ ఉండేదో ఇప్పుడు నాకు ఆ మహిమ ఇచ్చి నన్ను మహిమపరుచు అన్నాడు. మరి మనం ఆయనొక్కడే ఆ లోకం నుంచి వచ్చాడా? మనం కూడా తండ్రి గర్భమును పంచుకొని భూమి మీదకి వచ్చాం. తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే, భూమి లోకము పుట్టక మునుపే నువ్వే మాకు దేవుడవు అని నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు అని బైబిల్లో చెప్పుకున్నాడు. మరి లోకాలను కలిగించిన దేవుడి లోకాన్నే నివాస స్థలంగా కలిగిన మనం ఆయన చెంతకు వెళ్ళాలి అంటే మనకు భూమి మీద పని కాలం. ఆయన మనకు అప్పగించిన పని ఏంటో మనం తెలుసుకోవాలి, దానిని పూర్తి చేయాలి. పూర్తి చేసి దేవా నన్ను నీ లోకంలో మహిమపరచు అని మనం అడగాలి. అలా అడగడానికి ఇంకా కొన్ని విషయాలు సిస్టర్ గారు చెప్తారు, దయతో ఓపికతో వినండి. ఒక 60-70 ఉంటాయి. పుట్టుక ద్వారా తల్లి గర్భం నుండి పుట్టుక ద్వారా భూమి మీదకి వచ్చాము. ఆ బిడ్డలాగా మనం శిశువుగా భూమి మీదకి వచ్చాము. ఇప్పుడు తల్లి తీసుకొచ్చింది కదా ఆ బిడ్డ. అలాగే పుట్టుక ద్వారా మనం అందరం కూడా పసిపిల్లలకే వచ్చాం. పుట్టుక ద్వారా వచ్చిన ప్రతి మనిషి తల్లి రొమ్ము దగ్గర పాలు తాగాము, తల్లి దగ్గర గోరుముద్దలు తిన్నాం, నీళ్ళు తాగాము, పాలు తాగాము. ఇక ముందుకెళ్తుంటే అలాగలాగా వెళ్ళే కొలిటి అన్నం తిన్నాము, కాయగూరలు తిన్నాము, పాలు తాగాము, ఆహార పదార్థాలు తిన్నాము. ఇలా తింటూ 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 ఒక యవనకాలం వచ్చింది. యవనకాలం వచ్చింది, పనిలోకి వెళ్తున్నాం. పనిలోకి ఈరోజు ప్రతి మనిషి పనికి వెళ్ళిన ప్రతి మనిషి 3 పూట్ల పొట్ట పోషించుకోవాలని వెళ్తున్నారు. ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు కానీ ఏంటి, పొలం పని చేసేవాళ్ళు కానీ, పొలం పండించేవాళ్ళు కానీ, పొలం పనిలోకి వెళ్ళేవాళ్ళు కానీ, కోటి విద్యలని పనుల మీద ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్తున్న ఈ మనుషులందరూ దేనికోసం పని చేస్తున్నారండి? మీరేమైనా చెప్పగలరా? చదువుకున్నట్టున్నారు, చెప్పగలరా? దేనికోసం పని చేస్తున్నారో చెప్పగలరా అమ్మా? జానెడ పొట్ట కోసం. ఈ జానెడ పొట్ట ఎక్కడుంది? ఈ శరీరంలో ఉంది. అంటే నువ్వు ఉదయాన్నే లేచిన కాండి బెడ్రూమ్లో నుండి కిచెన్లోకి వెళ్తున్నావు. బాగా పాయింట్ ఆలోచించు. ఉదయాన్నే లేచిన కాండి బెడ్రూమ్లో నుండి కిచెన్లోకి వెళ్తున్నావు. కాఫీ తీసుకున్నావు, బెడ్ కాఫీ అయిపోయింది, ముఖం కడుక్కున్నావు, ఒళ్ళు తోముకున్నావు, అయిపోయింది. కాఫీ తాగావు, టిఫిన్ తిన్నావు, మళ్ళీ టిఫిన్ రెడీ చేసుకోవాలి, టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి ఏంటో మళ్ళీ వెతుక్కుంటున్నావు. మధ్యాహ్నం భోజనం చేస్తావు, మళ్ళీ ఖాళీ అయిపోయింది. మళ్ళీ రాత్రికి ఏం కావాలని వెతుక్కున్నావు. ఇలాగ మనిషి ఉదయాన్నే లేచిన కానీ రాత్రి వరకు ఇలా తింటూ తింటూ బ్రతుకుతూ ఏదో పని మీద క్యారేజ్ కట్టుకుని అది పట్టుకుని వెళ్ళిపోతున్నాం, అది తెచ్చుకుంటున్నాం, మళ్ళీ కాయగూరలు తెచ్చుకుంటున్నాం, బియ్యం తెచ్చుకుంటున్నాం, వంటగదిలోకి వెళ్తున్నాం, వంట చేసుకుంటున్నాం. లేదండి నేను చేస్తున్నాను కానీ నా భర్త వేరే పనిలో ఉన్నాడని. నీ భర్త నువ్వు తెచ్చింది వండి పెడుతున్నావా? ఆ వండి పెట్టిన దాన్ని మెటీరియల్ తేడాకి వెళ్ళాడు ఏదో పని ద్వారా, అవునా కదా? ఇలా పని చేస్తూ రేతులు అయ్యింది. ఇక బెడ్రూమ్ నిద్రపోతున్నాం, మంచం మీదకి వెళ్ళాం, నిద్రలోకి వెళ్ళిపోయి అమ్మ అది చూస్తున్నావు. నా మాటలు మీకు అర్థం అవుతుందా అమ్మా? ఎందుకంటే బాగా అర్థమైన వాళ్ళకి, బాగా జ్ఞానమైన వాళ్ళే పట్టుకుంటారు దేవుడు. నీకెంత జ్ఞానం ఇచ్చాను, అర్థమైన నా కోసం ఏం చేసావని. నిజం, నేను తెలివైన, నువ్వు తెలివైన. ఒకవేళ మనందరికన్నా ఈవిడు తెలివైంది, ఈవిడనే ఎక్కువ అడుగుతాడు. నువ్వు బాగా తెలివైందని అన్నావు కదా భూమి మీద, మరి నీ తెలివితేటలతో ఏం చేసావని అడుగుతాడు. ఇప్పుడు తెల్లవారు లెగిసిన కాండి, పుట్టుకు ద్వారా వచ్చాం కదా, తెల్లవారు లెగిసిన కాండి రేత్రి నిద్రపోయే మంచం మీదకి వెళ్ళే దాకా ఏ పని మీద ఉన్నాం మనం? ఈ జానడ పొట్ట పోషించుకొని శరీర సంబంధమైన పనేగా ఏంటి? పగలంతా దీన్ని మేపాల, రేత్రి మళ్ళీ దీన్ని భద్రపరచాల. మరి ఏదో పనికి వెళ్తాం, ఆ పనికి కూడా దీన్ని మేపడం కోసమే, దీన్ని పోషించడం కోసమే. మరి ఇంత చేస్తే, మరి ఇదంతా దీనికోసమే చేస్తే 2000 సంవత్సరాల కింద బ్రదర్ చెప్పారు కదా, 2000 సంవత్సరాల కిందట దీనికోసమే మనం పనిచేస్తే 2000 సంవత్సరాల కింద యేసుప్రభు వచ్చి ఏమన్నారు తెలుసా? ఓ మనిషి, నువ్వు శరీరము కాదయ్యా, నువ్వు ఆత్మ. యోహాను సువార్త 6:63 అన్నాడు, నువ్వే
మనిషి అని ఎప్పుడు అంటాము? ఆత్మ శరీరంలో ఉండబట్టి మనిషి అన్నాము. మనిషి శరీరంలో నుండి ఆత్మ బయటకు వచ్చిందంటే ఏమంటాము? మనిషి అంటామా, శవం అంటామా? శవం అంటాము. శవంగా మారిపోయే ఈ శరీరము కోసమే నువ్వు ఉదయాన్నే లెగిసిన కానీ 60-70 సంవత్సరాలు దీనికి పెట్టుబడి పెట్టుకో, నువ్వు దీనికోసం బానిస అయిపోతే మరి నువ్వే ఆత్మ కోసం ఎప్పుడు ఆలోచిస్తావు? ఈ మాట అడిగాడు 2000 సంవత్సరాల కింద యేసుప్రభు వచ్చి. దేవుడు ఆలోచించి తన పిల్లల తనకు దూరం అయిపోతుంది, తన చెంత నుండి వచ్చిన ఆత్మ తన దగ్గరికి వెళ్ళకుండా తప్పిపోతుందని తన తనయుడిగా భూమి మీదగా ప్రవేశపెట్టాడు. ఆ పని మీదే వచ్చాడు యేసుక్రీస్తు వారు. ఏ పని మీద? ఏ పని గుర్తు చేశాడా? అక్కడక్కడ అంటాము, అక్కడక్కడ నీ కొడుకున్నాను అప్పుడు అక్కడక్కడ కొన్ని పదాలు వాడతాం. మీ అబ్బాయి అన్నాడు 24 గంటలు ఈ అమ్మాయికే తెచ్చి పెడుతున్నాడు, ఈ అమ్మాయికి ఏం కావాలో చూసి పెడుతున్నాడు, నేను పట్టించుకోవట్లేదు. ఏమంటారు? ఎప్పుడు చూసినా ఆమె కోసం ఆలోచిస్తావట్రా? ఆయనకి ఏం ప్రాబ్లం వచ్చినా ఆయన కోసం ఆలోచించట్లేదు, ఈ కోసం ఆలోచించట్లేదు, ఈ అమ్మాయి కోసం ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఏమంటావు? నీ కోసం ఎప్పుడు నువ్వు ఆలోచించుకున్నావు నాన్న? లేకపోతే మన చుట్టాల కోసమో, మన బంధువుల కోసమో, లేకపోతే మన స్నేహితుడి కోసం మాటగా ఆలోచించి మనకు జ్వరం వచ్చినా, జబ్బు వచ్చినా అతన్నే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆయన డబ్బులు ఇస్తూ వాళ్ళకి ఏం కావాలో మర్యాదలు చూస్తూ చేసామనుకో, మనం ఏమంటామండి? నేను పొద్దుగోకలు వాళ్ళ కోసం నువ్వు ఆలోచిస్తున్నావు, నీ కోసం ఎప్పుడైనా నువ్వు ఆలోచించుకున్నావు అంటావా మనమా? ఇది నిజం అనుకుంటే యేసుప్రభు అంటున్నాడు 2000 సంవత్సరాల కింద భూమి మీదకి వచ్చి, నానా నా సహోదరులారా, మీ శరీరం కోసమే ఎప్పుడు పొద్దుగోకలు ఆలోచిస్తే మీరేనా రా ఓ మనుషులారా, మీరే ఆత్మ, మరి మీకోసం మీరెప్పుడు ఆలోచించుకుంటారు? పాయింటే కదా. మరి ఆలోచించుకోకపోతే ఏమవుతుంది? అతను ఆలోచించకుండా ఆ పక్కింటి వాళ్ళ గురించి, ఆ బంధువుల గురించి, ఆ స్నేహితుల గురించి ఆలోచిస్తే, అతని గురించి ఆలోచించకపోతే నిన్నెవరు పట్టించుకుంటారు నాన్న? నీకు రేపు రోగం వస్తే నిన్నెవరు చూస్తారు? నువ్వు రూపాయి వెనకేసుకొని నీ గురించి ఆలోచించుకోకపోతే నువ్వు ఎలా బతుకుతావు నాన్న? ఒక తల్లిగా నీ బిడ్డగా హెచ్చరిక మాటలు చెప్పినట్టయితే, ఒక మంచి మాటలు అనుకున్నట్టయితే, తన బిడ్డల కోసము తన పిల్లలు ఆలోచించలేదు. తన బిడ్డలంటే నీ శరీరంలో ఉన్న ఆత్మే దేవుడి ఆత్మ, దేవుని ఆత్మే శరీరంలోకి మట్టి బొమ్మలోకి ఆత్మగా వచ్చావు. శరీరం తల్లి గర్భంలో చేసి ప్రవేశపెట్టాడు ఈ శరీరంలోకి. తన భాగం, తన కుమార్తెవి, తన వారసరాలవి, తన స్వరూపం, తన పోలికంటే ఎవరు అనుకుంటున్నా? నీ ఆత్మే. తన పోలిక, తన స్వరూపం. మరి ఆత్మ స్వరూపంగా తన వారసరాలుగా వచ్చింది నీవు. నీ కోసం అంటే నీ ఆత్మ కోసం, మన ఆత్మ కోసం మనం ఆలోచించలేదు కనుక 2000 సంవత్సరాల యేసుప్రభుని భూమి మీద పంపించారు. వాళ్ళేంటి నాశనం చేసుకుంటున్నారు? వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించట్లేదు. వాళ్ళ మనుషులంటే ఆత్మని శరీరంలో తెలియట్లేదు. మట్టి బొమ్మకు ఒకరోజు పాతి పట్టి, ఒకరోజు కాల్చేసి, ఒకరోజు కూర్చోబెట్టి, ఒకరోజు నాశనం అయిపోయి ఆ శరీరం కోసమే పాకులాడి, దానికోసమే పాకులాడేస్తున్నారు. ఉదయాన్ని లేచిన కానీ పారేసి మట్టి బొమ్మ కోసం ఆలోచిస్తున్నారు నాన్న. వారి కోసం వారు ఆలోచించట్లేదు. వారు నాశనం అయిపోయేటట్టున్నారు. వారు నాకు దగ్గేటట్టు లేరు. వారు వాళ్ళు రక్షించుకునేటట్లు లేరు. కాబట్టి యేసుప్రభుని పంపించి మాట చెప్పాడు. ఈ మాట లాగిపోతుంది. అందుకే చెప్పాడు, మనుషులారా ఆత్మయే జీవింపజేస్తుంది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. అంటిపండు తొక్క మీద మనసు పెడతామమ్మా? అంటిపండు తొక్కలాడదే. అంటిపండు తొక్క ఒలిచేసినప్పుడు బయట పారైతే మనసు ఎలా పెట్టవా? శరీరంలో నిండి ఆత్మ ఇడిపోయిన తర్వాత కూడా శవం మీద మనసు పెట్టరు. మేము మనసు పెడతామని మీ శవాలు మా ఇళ్లలోనే దాచుకుంటామని వాళ్ళు ఉన్నారా? మీరు మీ ఊర్లో ఎక్కడైనా చూసారా? చరిత్రలో చూసారా? లేదండి. ఇది నిజమండి. బైబిల్ ఎంత గొప్పది అనుకుంటున్నారా? మహాజ్ఞాన గ్రంథం అండి. ఆ బైబిలే వాక్యమే దేవుడు శరీరాన్ని ధరించుకున్న భూమి మీదకి వచ్చి మాటలు చెప్పాడమ్మా. ఏంటో తెలుసా? మనుషులంతా ఒక్కటే. మనుషులందరూ శరీరంలో దేవుని పరమాత్మ ఆత్మ వచ్చింది. ఆత్మ మనిషి. ఆ శరీరం ఆత్మ కలిసి ఉంటే మనిషి అన్నారు. శరీరం కోసమే కోటి విద్యలు పెట్టుకొని కూతుకోవాలని ఆలోచిస్తున్నారు. శరీరాన్ని నడిపించి నువ్వే ఆత్మ. నీ కోసం నువ్వు ఎప్పుడు ఆలోచించి నిన్ను నువ్వు రక్షించుకొని ఆలోచించలేదు కనుక 2000 సంవత్సరాల కిందకి వచ్చి మనుషులందరి కోసం లేదు. శరీరంలో ఉన్న ఆత్మే మనిషిని మనుషులందరి కోసం తన ప్రాణం పెట్టి ఒక మాట అన్నాడు. తన ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ దినం మృత్యుంజయుడు లేచి ఒక మాట అన్నాడు, నన్ను విశ్వసిస్తే
విశ్వాసం అంటే దేనికి? రమ్మ. దేనికి విశ్వాసం? దీన్ని బతికించడానికి యేసుప్రభు వచ్చాడు అనేది కాదు. తను కలిగి ఉన్నది ఇది ఆ యేసుక్రీస్తు లేకుండా కలిగించేశాడే కదా. దీన్ని బతికించుకోవడానికి నీళ్ళు లేవా ప్రకృతిలో? దీనికి రోగం వస్తే హాస్పిటల్స్ లేవా మెడిసిన్? దీనికి ఆకలేస్తాననే కదా భూమి పండే గుణము భూమికి ఇచ్చాడు. కోళ్ళు ఇచ్చాడు, గొర్రెలు ఇచ్చాడు, మేకలు ఇచ్చాడు, పీతలు ఇచ్చాడు, చేపలు ఇచ్చాడు, పువ్వులు ఇచ్చాడు, కాయలు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఏటి వ్యక్తుడు నాలికెరిగి రుచులు అన్నీ నువ్వు అనుభవించాలి. ఈ శరీరాన్ని బతికించడం కోసం ఈ ప్రకృతులు అన్నీ పెట్టాడు. ఈ శరీరం నడిపించిన ఆత్మే నువ్వు. దానికి రక్షణ ఈ ప్రపంచంలో లేదు కానీ యేసుప్రభుని పంపించి తన ప్రాణంతోనే. ఎవరండి మనం హత్య చేసి వచ్చామంటే? ఎవరో మన తరపున జైల్లోకి వెళ్ళారంటే, నేను ఆ నేరం మోసుకొని నేను శిక్ష అనుభవిస్తానంటే ఎలా? ఏమనుకుంటే వాళ్ళు దేవుడితో సమానం. నాయన మహానుభావుడా, దేవుడితో సమానం. నీ రుణం నేను ఎలా తీర్చుకుంటానంటామే? మరి ఆయన కుమారుల్నే మన కోసం చిరివెక్కించాడే. నీ ఆత్మ నిత్యాగ్ని శిక్ష నుండి నిత్య జీవానికి చేర్చడం, నీ తండ్రి దగ్గరికి చేర్చడం క్రమమే ప్రాణం పెట్టాడే. ఆయన చనిపోయి మన అందరి కోసం లేచాడే. మరి ఆయన ఏమంటారు చెప్పర్రా మీ హృదయాల్లో? మన హృదయాల్లో ఆయన కోసం ఏ నిర్ణయం తీసుకోవాలి చెప్పండి. భర్త కోసం నిర్ణయం తీసుకున్నాం, తాడు కట్టాడు, నాకు భోజనం పెడుతున్నాను, నేను సేవలు చేస్తున్నాను. ఒక బిడ్డల కోసం రుణం తీర్చుకుంటున్నాం. అమ్మో నేను కన్నాను, నా బిడ్డలకు నేను సేవ చేయాలి ఒకప్పుడు, తర్వాత నాకు ఉపయోగపడతారని. మరి పరలోకం ఉందన్న దేవుడే నీ కోసం సమస్తాన్ని ఇచ్చాడే, త్యాగం చేశాడు ఆయన ప్రియకుమారుడు. ఆయన ఏంటి? నువ్వేంటో నీకు గుర్తు చేసి, నువ్వేంటో నువ్వు తెలుసుకొని మాటలు చెప్పలే. ఒరే నాయన బాగుపడరని మనం పిల్లలకు మాటలు చెప్తాం. దేవుడు మాటలు చెప్పలే. యేసుప్రభు మాటలు చెప్పి తన ప్రాణాన్ని ఫలంగా పెట్టి పరలోకానికి మార్గం చూపించాడు. చెప్పండి. అక్కడక్కడ రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో సమాచార కేంద్రాలు ఉంటాయి. సమాచారం చెప్పడానికి ఏంటి శాలరీ తీసుకుంటారు. కానీ 2000 సంవత్సరాల కింద భూమి మీదకి వచ్చి ఆయన సమాచారం కాదు ప్రాణం పెట్టాడు సజీవుడిగా. ఆయనకి వెల ఏమి ఇచ్చారు ఇప్పుడు చెప్పండి? ఏం చేశాము? ఏమి చేయకపోతున్నారు? పన్ను మోసిన తప్ప ఈ శరీరాన్ని మట్టి శవంగా మారిపోయి ఈ శరీరాన్ని వదిలి నువ్వే ఆత్మని నీ కోసం ఆలోచించాలని నీ కోసం ఆలోచించలేదు. ఇన్ని మాటలు చెప్పి తన ప్రాణాన్నే ఫలంగా పెట్టాడు. ఆ మాటల్ని బైబిల్ రాయించాడు. మరి ఆయన పని చెయ్యాలని ఆయుష్కాలం ఇచ్చాడు. మరి ఎంత చేసినా ఆయనకు మనం ఏం చేయకపోతే మనకెలా ఇస్తాడమ్మా పరలోకం? చెప్పండి. పరలోకం వినకపోతే నరకమే కదా. మే నెలలో ఎండాకాలమే తట్టుకోలేదు. కాలుకు ముళ్ళు గుచ్చుతుంది, మేక గుచ్చుతుంది, ముళ్ళు గుచ్చుతుంది అని పాదరక్షణ వేసుకొని రకరకాల చెప్పుల పేరుతో కంపెనీలు వచ్చేసాయే. పాదరక్షణ చెప్పులు ఏంటి? ఎండకి వానకి గాలికి ఏంటి చలికి తట్టుకోలేమే. 4 గోడలు కట్టుకున్నావే సిమెంట్ ఇసుకతో, ఇల్లు కట్టుకున్నావు, మిద్దిల్లు అన్నావు, నాది అన్నావు. నీ శరీరాన్ని భద్రపడి నీ శరీరానికి ఏంటి చలి తగలకుండా, నీ శరీరానికి ఎండ తగలదు, నీ శరీరానికి గోడ తగలకుండా ఈ 4 గోడలు కట్టుకున్నది ఈ శరీరానికి రక్షణగా దీన్ని కట్టుకుంటే నీ ఆత్మక రక్షణ యేసుప్రభు తన ప్రాణం పెట్టాడు. మరి ఆ రక్షకుడు మాటలతో నువ్వు ఎంత రక్షించుకొని ఇతరులు రక్షిస్తున్నావు ఇప్పుడు చెప్పండి తల్లి. వెళ్ళిపోతాను ప్రార్థన చేసి. ఏం చేయాలా? నీ ఆత్మే అదే చెప్పారు. మనమే ఏం చేసాము తెలుసా? ఏం చెయ్యాలో తెలుసా? సర్వలోకానికి వెళ్ళి శరీరంలో ఉన్న ఆత్మను కొందరిని నిత్యాగ్ని శిక్షకు వెళ్ళకుండా జీవాలకు చేర్చే పనిలో కొందరిని రక్షించాలని దేహాన్ని పనిముట్టుగా ఇచ్చారు. అంటుకొండు తొక్కెందుకు అమర్చబడ్డాదో తెలుసా? లోపల పదార్థం కోసం. ఈ శరీరం ఎందుకు ఇచ్చాడో తెలుసా? లోపల ఆత్మ ఉంది. నువ్వు పని చెయ్యాలని దేవుడు పని చేసి పరలోకాన్ని స్వతంత్రించుకుంటారా దేవుడి పని. ఇంత గొప్ప ఎక్స్క్యూజ్ మీ సిస్టర్ ప్లీజ్ ఏంటి పని చేసి దేవుడు పని చేసి దేవుడిని సంతోషపెట్టి ఎంత గొప్ప రక్షణ పొందుకున్న క్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవులుగా నీకు ప్రాణం పెట్టిన ఎవరో ఒక 1000 రూపాయలు ఫ్రీగా ఇచ్చారంటే 1000 మందికి చెప్పుకుంటాం. ఏంటే ఓట్లకు ఎవరో 10,000 రూపాయలు పట్టు చీర కానీ పెళ్లికి తీసుకొచ్చారంటే 10 సంవత్సరాలు బతుకున్నంత చీర ఉందని చెప్తూనే ఉంటాం. ఈ చీర మా పలానే వాళ్ళు ఇచ్చారు అండి. మరి తన ప్రాణమే ఇచ్చాడు. నిన్ను పరలోకానికి నిత్య జీవానికి చేర్చడం కోసం తన ప్రాణాన్ని ఫలంగా పెట్టాడు దేవుడు. మరి ఆయన కోసం నువ్వు ఎంతమందికి చెప్పావు? ఎంతమందిని రక్షించావు? ఎంతమందిని దేవుడు వైపు తిప్పావు? ఆలోచించి మీ ఆత్మను మీరు రక్షించుకొని మాటలు చదువుకొని బైబిల్ చదువుకొని బాగా తెలుసుకొని
మీ ఆత్మలు మీరు రక్షించుకొని కొందరు నేను నిత్యాత్మ శిక్షకెళ్ళక మంచి జీవనం చేర్చే పనిలో మీ వంతు పని మీరు చేయండి. ఈ మాటలు చెప్పడం విజయనగరం వచ్చాను. ప్రార్థన చేద్దాం. ఫోన్ చేసుకోండి. దా పరలోకం ఉందని తండ్రి నాయనా దేవా నీకు వందనాలు. పరిశుద్ధుడా చేస్తారు. నీ పాదాలు వందనాలు తండ్రి. ఇదిగో నీ చెల్లెలైన మా సహోదరు, నీ పిల్లలైన మా సహోదరులకి, మా చెల్లెలకి, అక్కలకి, తమ్ముళ్ళకి, అన్న అవ్వలకి, తాతమ్మలకి, నానమ్మలకి, అన్నలకి, చెల్లెలకి నీ మాటలు చెప్పాను తండ్రి. నిన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా తండ్రి ఫలించేటట్టు నిజమే తండ్రి. మా పొరుగువారి గురించి భూమి మీద ఏ మనిషి అయినా తన గురించి ఆలోచించకుండా ఎదుటివారి గురించి ఆలోచించి నీ గురించి ఏం చేస్తావు, నిన్ను కాపాడుకోవని అంటారు. భూమి మీద సలహా ఇస్తాడు మనిషి. కానీ తండ్రి మా గురించి మమ్మల్ని ఆలోచించి మమ్మల్ని రక్షించాలని నీ ప్రియకుమార్నే త్యాగం చేశావు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకుండా మా సహోదరులు నీ కొరకే బ్రతికి నీ సేవ చేసి నీ సంతకు చేరి సాగు తర్వాత క్రీస్తు ప్రభు ద్వారా నీ సంతకు చేరే అదృష్టం నీ పిల్లలకు ప్రసాదించండి. నిన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా మీరేం చెప్పారు అయ్యే చెప్పాను తండ్రి. మీరేం చెప్పమన్నారు అయ్యే చెప్పాను. వినికి మట్టుకు విని మోసపోకుండా విని గ్రహించి ఇతరులకు చెప్పి వారు రక్షించుకుంటూ వారి కుటుంబాలు రక్షిస్తూ ఇతరులు రక్షించే పనిలో ఈ రోజు నిండైనా ఉండే ఆశీర్వాదం పొందుకొని ఆత్మలు రక్షించి పరలోకాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని వీళ్ళందరికీ ప్రసాదించాలి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.